తెలంగాణకు కేంద్రం నుంచి ఇంకా 2.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందన్నారు కాంగ్రెస్ నేతలు. యూరియా సప్లై ఎవరి పరిధో కేటీఆర్కు తెలీదా అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థిని సపోర్ట్ చేయాలన్నారు హస్తం నేతలు. తెలంగాణకు కేంద్రం నుంచి 2.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చిందన్నారు. యూరియా కొరతపైన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరా ఎవరి పరిధిలో ఉంటుందో 10 ఏళ్ల మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తెలుగు ఎంపీలంతా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు తెలపాలన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి, రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించిందన్నారు. అనూహ్యమైన రిజల్ట్ నిన్న మొన్న మనకి కాన్స్టిట్యూషన్ క్లబ్కి ఎలక్షన్ అక్కడేమీ విప్పిచ్చేది లేదు, అక్కడ కూడా విప్పు లేదు. విప్పు లేకుండా జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి విజయం ప్రతిపక్ష పార్టీలకు సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు కూడా విప్పు ఉన్నది కాబట్టి 3 ఆఫ్ ది ఎంపీస్ నేను చాలా మందితో మాట్లాడాను, చాలా గంభీరంగా ఉంది. క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను. ఏ రకంగా అయితే లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లును తప్పుపట్టారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. షా ఎంత భయపడి పనిచేస్తున్నారో దేశ ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ఏ పార్టీ అయినా బీజేపీకి సపోర్టు చేయకపోతే ఆ పార్టీ నాయకులపై ఈడీ కేసులు పెట్టి జైల్లో వేయించడానికి బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ప్రతిపక్షాలకు భయపడి ఈ బిల్లును తీసుకొచ్చారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. నెల రోజులు ఎస్ఐఆర్ అంశంపై ఏదైతే పార్లమెంట్ సమావేశాల మీద కొట్లాడుతున్నామో, అమిత్ షా గారు ఎంత భయపడుతున్నారో, ఎంత భయంతో పనిచేస్తున్నారో నిన్నటి బిల్లు ప్రజలకు అర్థమవుతుంది. నిన్న బిల్లు పెట్టడము, ఎవరన్నా వారికి సపోర్ట్ చేయకపోతే వారి మీద ఈడీ కేసు పెట్టేస్తారు. 30 రోజుల్లో వాళ్ళని జైల్లో పెట్టేసి 31 రోజు లీగలీ మీరు సీఎం సీట్లో కూర్చోలేరు, మీరు మంత్రి కాలేరు అని చెప్పి వారిని తొలగించేస్తారు. ఇది కేవలము అమిత్ షా గారు భయపడి చేస్తున్న రాజకీయాలు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎం కృషి సించాయ్ యోజన స్కీమ్ కింద తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రిక్వెస్ట్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలు. వ్యవసాయ యోగ్యమైన రాష్ట్రంలో నీటి పారుదల, నీటి సంరక్షణ చర్యలు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు. పీఎంకేఎస్వై ప్రాజెక్టుతో హర్ ఖేత్ కో పానీ నిర్ధారించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం లాంటివే లక్ష్యమని చెప్పారు.